హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ రవ్వ కేసరి. ఇది నవరాత్రి రోజుల్లో అమ్మవారికి నైవేద్యంగా నివేదించవచ్చు. అలానే మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు. మరి ఇలా చేయాలో ఇవాళ వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక ప్యాన్ హీట్ చేసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి చక్కగా నిదానంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 10 నుంచి 15 కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది చక్కగా ఫ్రై అయ్యే లోపల మనం వేరే స్టవ్ పైన ఒక గిన్నెలో 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల వాటర్ని తీసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇవి వేడి అయ్యే లోపల మనం ఈ రవ్వని ఫ్రై చేసుకుందాం. ఇలా కలుపుకుంటూ చక్కగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, రవ్వ కలర్ చేంజ్ అయింది, మంచి వాసన కూడా వస్తుంది. ఈ టైంలో మనం బాగా కాగిన వాటర్ని 3 కప్పుల వాటర్ని దీంట్లో యాడ్ చేసుకొని గడ్డలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలి. మీరు సేమ్ ప్రాసెస్లో రవ్వ కేసరి చేస్తే వితిన్ 10 మినిట్స్లో ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుందండి. చూసారు కదా, 2-3 మినిట్స్కి రవ్వ అంతా వాటర్ని అబ్జర్వ్ చేసేసుకుంది. ఇప్పుడు మనం 1 కప్పు బొంబాయి రవ్వకి కప్పున్నర పంచదారని యాడ్ చేసుకుందాం. 1 కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్పు షుగర్ని యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ షుగర్ యాడ్ చేశాక 5 మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి. ఈ రవ్వ ఉండలు కట్టకుండా చక్కగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనం షుగర్ యాడ్ చేయగానే ఈ బొంబాయి రవ్వ ఉండలుగా ఫామ్ అవుతుంటుంది. సో ఇలా కలుపుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకుందాం. 2-3 మినిట్స్లో ఈ షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ టైంలో మనం ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం. మీరు ఆరెంజ్ ఆర్ రెడ్ కలర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి, ఇది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే. చూసారు కదా, ఇలా కలర్ యాడ్ చేసుకున్నాక అంతా ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా లాస్ట్లో నెయ్యి యాడ్ చేసుకుని ఇదంతా ఒకసారి ఈ నేతిలో ఫ్రై చేసుకోవడం వల్ల ఈ రవ్వ కేసరి టేస్ట్ డబుల్ అవుతుంది. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా 2 నిమిషాల పాటు ఈ నేతిలో ఇది ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఎంతో సింపుల్గా ఈ నవరాత్రి రోజుల్లో నైవేద్యంగా నివేదించవచ్చు. అలానే మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు. చూసారు కదా, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.